హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం పైథాన్కి సంబంధించి డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనే కాన్సెప్ట్ చూద్దాం. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ మనం పైథాన్లో ఏ ఆపరేటర్స్ యూస్ చేస్తామనేది చూసాం కదా. సో ఈరోజు డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనేవి మనకి కంట్రోల్ స్ట్రక్చర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రోగ్రామింగ్ మొత్తం అంతా కూడా ఏ స్టేట్మెంట్స్ని అయితే కంట్రోల్ చేయడానికి అండ్ బేస్డ్ ఆన్ కండిషన్స్ మీద మనం చెక్ చేస్తూ వెళ్తామో వాటినే కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటాము. అలాంటి కంట్రోల్ స్టేట్మెంట్స్లో మనకి డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, జంపింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ మనం డిస్కస్ చేసేది డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. సో ఎప్పుడైతే మీరు ఒక కండిషన్ రిలేటెడ్గా మీరు ఏదైతే స్టేట్మెంట్స్ పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నారో, లేదు ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో, ఒక కలెక్షన్ ఆఫ్ కోడ్, ఆ కలెక్షన్ ఆఫ్ కోడ్ బేస్డ్ ఆన్ ఒక కండిషన్ మీద డిపెండెడ్గా మీరు చేద్దాం అనుకుంటే అప్పుడు మీరు యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. సో ఇందులో మనకి టోటల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అది అండ్ సింటాక్స్, ఆ సింటాక్స్కి రిలేటెడ్గా మనం ఏ ప్రోగ్రామ్ ఎలా యూజ్ చేయాలి అనేది ఈరోజు చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే, డిసిషన్స్ అంటే మనం ఏ డిసిషన్ తీసుకుంటున్నాము, పాజిటివ్ డిసిషన్ అండ్ నెగిటివ్ డిసిషన్ అండ్ ట్రూవా ఫాల్సా, సో అలా అనమాట. సో డిసిషన్ ఇన్ ఏ ప్రోగ్రామ్ has conditional choices execute a code block. Okay, so total మనకి 3 types of decision making statements ఉన్నాయి in Python. So 3 types of statements. సో అందులో మనకు వచ్చేసరికి ఫస్ట్ వన్ ఇఫ్ స్టేట్మెంట్, దీన్నే మనం సింపుల్ ఇఫ్ అని కూడా అంటాము. సో ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ వన్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ థర్డ్ వన్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. సో ఫస్ట్ వన్ ఇఫ్ స్టేట్మెంట్, సెకండ్ వన్ ఇఫ్ ఎల్స్ అండ్ థర్డ్ వన్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. సో ఫస్ట్ ఇఫ్కి వచ్చేసరికి మనకి దానికంటూ ఒక ఫ్లో చార్ట్ అండ్ దాని యొక్క సింటాక్స్ విత్ ఎగ్జాంపుల్, జస్ట్ ఒక నార్మల్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ ఇఫ్కి సంబంధించిన సింటాక్స్ చూద్దాము. సో దీనికి అనదర్ నేమ్ వచ్చేసరికి సింపుల్ ఇఫ్. సో సింపుల్ ఇఫ్కి సంబంధించి ఫస్ట్ మనకి కంట్రోల్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ మనం చెక్ చేసేది ఏంటి అంటే కండిషన్. సో ఫస్ట్ మనం ఏం చెక్ చేస్తున్నాం, కండిషన్ చెక్ చేస్తున్నాం. ఇఫ్ కండిషన్ కనుక ట్రూ అయితే, సో దెన్ కండిషన్ ట్రూ అయితే మనం దానికి రిలేటెడ్గా ఉన్న కండిషనల్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. సో దిస్ ఈస్ ద ఫ్లో చార్ట్. కండిషనల్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఇది, కండిషనల్ ఫాల్స్ అయితే డైరెక్ట్గా అవుట్ సైడ్ ఆఫ్ ది బ్లాక్ ఏదైతే ఉందో అక్కడికి మనం మూవ్ అవుతాం. కండిషన్ ట్రూ అయినా కూడా, సో దిస్ ఈస్ ట్రూ అండ్ దిస్ ఈస్ ఫాల్స్. ఫాల్స్ అయితే డైరెక్ట్ వితౌట్ ఎనీ ఎగ్జిక్యూటింగ్ కోడ్ డైరెక్ట్గా బయటకు వచ్చేస్తాం. అదే ట్రూ అయితే కనుక కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి బయటకు వస్తాం. సో ఇది మనకి ట్రూ ప్రాసెస్ అండ్ దిస్ ఈస్ ఫాల్స్ ప్రాసెస్. సో ఇలా మనకి ఏంటంటే ఇఫ్కి సంబంధించి పెర్ఫార్మెన్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ దీనికి రిలేటెడ్గా ఉన్న సింటాక్స్ ఏంటి అంటే సింపుల్గా ఇఫ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే మనం ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాము, కండిషన్, దట్ ఈస్ కండిషన్. సో ఆ కండిషన్ ట్రూ అయితే కనుక మనకి బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ కండిషన్ ఫాల్స్ అయితే కనుక డైరెక్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ది పార్ట్కి మనం వచ్చేస్తాం. సో దిస్ ఈస్ నార్మల్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నుంచి నేను ఏజ్ తీసుకున్నాను. సో ఆ ఏజ్ అనేది నేను చెక్ చేస్తున్నాను, 18 ఈక్వల్ ఆర్ 18 గ్రేటర్ దాన్ ఉంటే కనుక సో ఆ పర్సన్ ఓట్ వేయడానికి ఎలిజిబుల్ అని చెప్పి, అదర్వైజ్ నాట్ ఎలిజిబుల్. సో దీనికి నేను ఎల్స్ పార్ట్ ఆలోచించట్లేదు. ఇఫ్ సింపుల్ ఇఫ్లో ఓన్లీ నార్మల్ ట్రూ స్టేట్మెంట్స్ మాత్రమే మనం థింక్ చేస్తాం. సో ఏజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ యూజర్ నుంచి ఏజ్ తీసుకుంటున్నాను, సో దట్ ఈస్ 20. దెన్ ఇఫ్ ఆఫ్, సారీ ఇక్కడ మనకి పైథాన్కి వచ్చేసరికి పెరాన్సిస్ ఉండవు. సో రిమైనింగ్ సి ఆర్ జావా ఎనీ లాంగ్వేజెస్లో మనకి పెరాన్సిస్ ఉంటాయి, ఇక్కడ మాత్రం పెరాన్సిస్ ఉండవు. కొంచెం ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. ఇఫ్
ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 తర్వాత మనకి కోలన్ ఉంటుంది. ఓకే. సో డెఫినెట్‌గా మనం ఇఫ్ తర్వాత ఎక్స్‌ప్రెషన్ తర్వాత కోలన్ ఇస్తాము. దెన్ ప్రింట్ యూ ఆర్ ఎలిజిబుల్ ఆర్ సింగిల్ కొటేషన్ ఆర్ డబుల్ కొటేషన్ యూ ఆర్ ఎలిజిబుల్ టు ఓట్. ఓకే. సో ఇలా మనం ఏంటంటే ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తాం. మనకి ఇక్కడ ఇఫ్ తర్వాత మాత్రం పెరాన్సిస్ ఉండవు. జస్ట్ స్పేస్ ఇచ్చి ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి కోలన్ ఇస్తాము. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇఫ్ ఇచ్చి పెరాన్సిస్ ఉండవు. ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి కోలన్ ఇస్తాము. దెన్ అక్కడ కోడింగ్ అనేది డెవలప్ చేస్తాం. సో దిస్ ఈజ్ నార్మల్ సింపుల్ ఇఫ్. నెక్స్ట్ వన్ సెకండ్ కేటగిరీ వచ్చేసరికి ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్కి వచ్చేసరికి మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్. ఇక్కడ సింపుల్ థింగ్ మనం ట్రూ స్టేట్మెంట్తో పాటు ఫాల్స్ స్టేట్మెంట్స్ కూడా థింక్ చేస్తాం. అదొకటే ఇక్కడ నెక్స్ట్ ఎక్స్ట్రా వచ్చేది. దెన్ ఎక్స్‌ప్రెషన్ అంటే కండిషన్. సో స్టార్ట్ తర్వాత కండిషన్ చెక్ చేసిన తర్వాత ఒకవేళ మనం తీసుకున్న కండిషన్ కనుక ట్రూ అయితే దెన్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఒకవేళ ఎక్స్‌ప్రెషన్ తీసుకున్న స్టేట్మెంట్స్ ట్రూ కాకపోతే అంటే కండిషన్ ట్రూ కాకపోతే ఇట్ రిటర్న్స్ ఫాల్స్. సో ఫాల్స్ ఎప్పుడైతే అయిందో దెన్ సమ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూటెడ్. సో ట్రూ అయినప్పుడు ఒక టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం అండ్ ఫాల్స్ అయినప్పుడు సమ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఆఫ్టర్ కంప్లీటింగ్ బోత్ ట్రూ అండ్ ఫాల్స్లో రెండు ఏది వచ్చినా కూడా దానికి రిలేటెడ్గా ఉన్న బ్రాంచెస్ అండ్ కోడింగ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఫైనల్గా మనకు వచ్చే స్టెప్ స్టాప్. ఓకే. సో దెన్ ఎస్ అయినా కూడా నో అయినా కూడా మనం ఫైనల్గా రీచ్ అయ్యేది స్టాప్కి. సో దిస్ ఈస్ ద కంట్రోల్ ఫ్లో ఆఫ్ ఇఫ్ ఎల్స్. నెక్స్ట్ దీనికి సంబంధించి మనకి సింటాక్స్ వచ్చేసరికి ఇఫ్ ఎక్స్‌ప్రెషన్ కోలన్ దెన్ కోడింగ్. సో నార్మల్ స్టేట్మెంట్స్ ఎల్స్ అండ్ నార్మల్ కోడింగ్. సో ఇలా మనం ఏంటంటే నార్మల్గా ఇఫ్ ఎల్స్కి సంబంధించి సింటాక్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఏజ్ అనేది మనకి 17 ఎంటర్ చేశారు అనుకుందాం. సో నేను 17 అనేది వాళ్ళు ఓట్కి ఎలిజిబుల్ అయితే కనుక యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అని ప్రింట్ చేసేది బిఫోర్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎలిజిబుల్ టు ఓట్ అయితే ఎలిజిబుల్ టు ఓట్ అని ప్రింట్ అవుతుంది. లేదు అదర్వైజ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అంటే బోత్ ట్రూ స్టేట్మెంట్స్ని నేను ప్రింట్ చేస్తున్నాను, ఫాల్స్ స్టేట్మెంట్స్ కూడా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. దెన్ యు ఆర్ యూజింగ్ ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 కోలన్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అంటే కనుక మనకి ట్రూ. సో దాన్ని ఇఫ్లో పెడతాం. ప్రింట్ యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ ఎల్స్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్. ఓకే. సో ఇలా మనం ఏంటంటే ఇఫ్ ఎల్స్ రెండు కూడా బోత్ ట్రూ అండ్ ఫాల్స్ స్టేట్మెంట్స్ కూడా మనం పెర్ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఇఫ్ ఎల్స్ అనే టాపిక్ యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ వన్ మనకి ఎలిఫ్ స్టేట్మెంట్స్ అంటే సేమ్ మనకి ఇక్కడ ఇఫ్ ఎల్స్లోనే ఇంకొక టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏంటంటే ఎలిఫ్ స్టేట్మెంట్స్. సో ఇప్పుడు ఎలిఫ్ స్టేట్మెంట్స్కి సంబంధించి మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లో చార్ట్ చూద్దాము. సో ఏంటి ఎలిఫ్ స్టేట్మెంట్ అంటే మనకి ఇది ఓన్లీ పైథాన్లోనే ఉంటుంది. సో రిమైనింగ్ లాంగ్వేజెస్లో మనం ఓన్లీ ఇఫ్ అండ్ ఎల్స్ మాత్రమే చూస్తాము. ఎలిఫ్కి వచ్చేసరికి ఎలిఫ్ అనేది ఒక కీవర్డ్ ఫస్ట్. సో ఈ ఎలిఫ్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఇప్పుడు ఇఫ్ కండిషన్తో పాటు మనం ఫాల్స్ కండిషన్ కావాలి అంటే ఎల్స్ పార్ట్ డిక్లేర్ చేసుకుంటాం. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకి మల్టిపుల్
ఎల్స్ పార్ట్స్ కావాలి అంటే ఒక్క ఇఫ్ కండిషన్కి మనకి మల్టిపుల్ ఎల్స్ పార్ట్స్ మాత్రమే కావాలి అనుకున్నప్పుడు ఎలిఫ్ స్టేట్మెంట్ అనేది యూస్ చేస్తాం. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది అనుకుందాం. సో ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే దానికి సంబంధించి ఇంకొక రిమైనింగ్ మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేసుకుంటూ వెళ్తాం. సో ఏ కండిషన్ ట్రూ అయితే ఆ కండిషన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు ఎలిఫ్ అనేది ఒక కీవర్డ్. సో పైథాన్కి రిలేటెడ్గా కీవర్డ్. సో దీన్ని ఏం చేస్తాము అంటే మల్టిపుల్ చైన్ కండిషన్స్ కింద చెక్ చేసుకోవడానికి మనం ఈ ఎలిఫ్ స్టేట్మెంట్ యూస్ చేస్తాము. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఫ్లో చార్ట్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ 3 ఎక్స్ప్రెషన్స్ తీసుకుంటున్నాను. 3 ఎక్స్ప్రెషన్స్లో ఫస్ట్ కండిషన్ 1 కనుక ట్రూ అయితే దానికి రిగార్డింగ్గా ఉన్న బ్లాక్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేస్తాము. నెక్స్ట్ కండిషన్ 2 తీసుకుంటున్నాం. కండిషన్ 2 ట్రూ అయితే కనుక దానికి రిలేటెడ్ బ్లాక్. నెక్స్ట్ కండిషన్ 3 కూడా రిలేటెడ్ బ్లాక్ తీసుకుంటాం. సో ఇప్పుడు 3 కండిషన్లో కండిషన్ 1 ట్రూ అయినప్పుడు మనకి దానికి రిగార్డింగ్గా ఉన్న బ్లాక్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దట్ ఈస్ కోడ్ బ్లాక్ 1. ఓకే, నెక్స్ట్ కండిషన్ 1 ఫాల్స్ అయింది. సో దెన్ మనం ఎక్కడికి వెళ్తాము, కండిషన్ 2కి వెళ్తాం. సో అంటే ఇట్ పెర్ఫార్మ్స్ కంటిన్యూస్లీ. నెక్స్ట్ కండిషన్ 2 ట్రూ అయింది అనుకోండి, బ్లాక్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ 2 కూడా ఫాల్స్ అయింది. సో దెన్ కండిషన్ 3కి వస్తాం. కండిషన్ 3 చెక్ చేస్తాం. సో ఇక్కడ బ్లాక్ 3 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ 3 బ్లాక్స్లో ఏ బ్లాక్ కూడా పెర్ఫామ్ అయినా నెక్స్ట్ దానికి కంటిన్యూషన్ వచ్చేసరికి ఆఫ్టర్ 3 బ్లాక్స్ ఎండింగ్కి మనం రీచ్ అవుతాం. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలిఫ్ స్టేట్మెంట్ నార్మల్గా. అయితే దీనికి సంబంధించి మనకి సింటాక్స్ ఏంటి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ యూజువల్ మనం ఇఫ్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నట్టు ఇక్కడ కూడా ఇఫ్ ఎక్స్ప్రెషన్ తీసుకుంటాము. సో ఇఫ్ ఎక్స్ప్రెషన్ కోలన్ నెక్స్ట్ కోడింగ్. అంటే ఇఫ్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే కనుక మనకి ఇక్కడ కోడింగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఎలిఫ్ అంటే ఎప్పుడు వస్తాము, ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే మనం ఇక్కడ ఎలిఫ్ కండిషన్కి వస్తాం. సో ఎలిఫ్ కండిషన్ కూడా ఫాల్స్ అయింది అనుకోండి, దెన్ ఇంకా మల్టిపుల్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి అవి చెక్ చేస్తాం. సో ఇక్కడ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది, ఎలిఫ్ కండిషన్ ఫాల్స్ అయింది. సో దెన్ ఎల్స్ పార్ట్కి వెళ్తాం. సో ఎల్స్ పార్ట్ అనేది ఫస్ట్ మనం ఇఫ్కి సంబంధించిన ఎల్స్ పార్ట్ అనేది మనం తీసుకున్నాం. ఇఫ్కి ఎల్స్కి మధ్యలో ఎలిఫ్ తీసుకున్నాం. సో జనరల్గా ఇఫ్కి ఎల్స్కి మధ్యలో ఎలిఫ్ తీసుకోవచ్చు, లేదు ఇఫ్ ఎల్స్ తర్వాత ఎలిఫ్ తీసుకోవచ్చు. సో దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు నేను 2 వేరియబుల్స్ తీసుకున్నాను, ఎక్స్ వై. ఎక్స్లో 5 ప్లేస్ చేశాను, వైలో 10 ప్లేస్ చేశాను. సో ఇప్పుడు ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై అని చెక్ చేస్తున్నాను. అంటే 5 గ్రేటర్ దాన్ 10. 5 గ్రేటర్ దాన్ 10 కండిషన్ ఫాల్స్. సో ఇక్కడ ఎక్స్ ఈజ్ బిగ్ అనే స్టేట్మెంట్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఎక్స్ గ్రేటర్ దాన్ వై కాకపోతే మనం ఇంకే స్టేట్మెంట్స్ చెక్ చేయాలి, ఏ కండిషన్స్ చెక్ చేయాలి. సో దెన్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఎలిఫ్ స్టేట్మెంట్ ఒకటి తీసుకుంటున్నాను. ఎలిఫ్ స్టేట్మెంట్ కండిషన్ ఏమి ఇచ్చాను, ఎక్స్ ఈక్వల్ టు వై అని చెప్పి చెక్ చేస్తున్నాను. 5 ఈక్వల్ టు 10 కండిషన్ ఫాల్స్. అంటే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది, ఎలిఫ్ కండిషన్ ఫాల్స్ అయింది. ఎల్స్ పార్ట్లో మనం ఇఫ్ తీసుకున్నాము అంటే మళ్ళీ దానికి సంబంధించి ఎల్స్ తీసుకోవాలి. సో ఎల్స్ దగ్గర నాకు కండిషన్ నెసిటీ లేదు. ఎందుకంటే ఎక్స్ గ్రేటర్ దెన్ వై కాదు, ఎక్స్ ఈక్వల్ టు వై కాదు అంటే ఆటోమేటిక్గా మన కండిషన్ బట్టి వై అనేది బిగ్గెస్ట్ నెంబర్. సో నేను డైరెక్ట్గా అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ వై ఈజ్ బిగ్. సో అంటే ఫస్ట్ 2 కండిషన్స్ ఫాల్స్ అయినాయి కాబట్టి ఆటోమేటిక్గా థర్డ్ కండిషన్ దగ్గరికి వచ్చేసరికి మనకి వై అనేది బిగ్ అని చెప్పి మనకి క్లారిటీ వచ్చింది. సో నేను అక్కడ డైరెక్ట్గా ప్రింటింగ్ స్టేట్మెంట్స్ తీసుకున్నాను. సో దిస్ ఈజ్ ద ఎలిఫ్ పార్ట్. ఎలిఫ్ పార్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సింటాక్స్ చూసాము, దానికి సంబంధించి ఫ్లో చార్ట్ చూసాము, అండ్ దానికి సంబంధించి ఎగ్జాంపుల్. సో ఈ ఎలిఫ్ అనేది ఇక్కడ చూడండి, నేను ఇఫ్కి ఎల్స్కి మధ్యలో తీసుకున్నాను. ఇఫ్ ఎల్స్కి మధ్యలో కాకుండా మనం ఎండింగ్ పార్ట్లో కూడా ఎలిఫ్ డిక్లేర్ చేసుకోవచ్చు, అలానే మల్టిపుల్ ఎలిఫ్స్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఓన్లీ కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 3 తీసుకున్నాను. మీరు మల్టిపుల్ కండిషన్స్ కూడా తీసుకోవచ్చు. సో ఈ ఎగ్జాంపుల్లో నేను డిక్లేర్ చేసింది ఓన్లీ 3 కండిషన్స్. ఓకే, సో ఇప్పుడు ప్రెజెంట్ మనం ఇప్పటివరకు ఏం చూసాము, సింపుల్ ఇఫ్ చూసాము, ఇఫ్ ఎల్స్ చూసాము, అండ్ ఇప్పుడు ఎలిఫ్ చూసాము. సో నెక్స్ట్ లాస్ట్ వన్ మనకు ఇంకొక టైప్ ఉంది, అదేంటంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అనగానే వాట్ ఈజ్ నెస్టెడ్, మనకి నెస్టెడ్ అనే కీవర్డ్ ఎక్కడొచ్చినా కూడా ఇఫ్ ఎల్స్ అనే టోటల్ బ్లాక్ని విత్ ఇన్ ద బ్లాక్ మళ్ళీ మనం కనుక డిజైన్ చేస్తే దాన్నే నెస్టెడ్ అంటాం. అంటే ఇఫ్ అనే బ్లాక్లో ఇంకొక ఇఫ్ ఎల్స్ వస్తుంది, అండ్ దానికి ఫస్ట్ ఇఫ్కి సంబంధించిన ఎల్స్ అనేది కంటిన్యూషన్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇఫ్
ఎక్స్ప్రెషన్, స్టేట్మెంట్. సో నార్మల్గా ఇఫ్కి సంబంధించిన స్టేట్మెంట్స్. సో దెన్ అగైన్ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తున్నాం. సో అంటే ఫస్ట్ ఇఫ్ బ్లాక్లోనే ఇఫ్ అగైన్ ఇంకొక ఇఫ్ కండిషన్ వచ్చింది, దానికి సంబంధించిన ఎల్స్ కండిషన్ వచ్చింది. సో ఈ ఇఫ్ ఎల్స్ మధ్యలో మీరు ఎలిఫ్ కూడా తీసుకోవచ్చు. నార్మల్ ఎలిఫ్కి మనకి రూల్స్ ఏం లేవు కాబట్టి నార్మల్ ఎల్స్ కూడా తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఇఫ్ బ్లాక్లో ఇఫ్ స్టేట్మెంట్ తీసుకున్నాం, ఎలిఫ్ తీసుకున్నాం, ఎల్స్ తీసుకున్నాం. సో ఫస్ట్ ఇఫ్కి సంబంధించిన ఎల్స్ పార్ట్ డిక్లేర్ చేసాం. సో నేను ఇక్కడ మీ క్లారిటీ కోసం ఇఫ్కి సంబంధించిన ఎల్స్ ఆ ఇఫ్ బ్లాక్లో త్రీ పార్ట్స్ అనేవి మనం ఇక్కడ తీసుకున్నాము. సో ఫస్ట్ ఇఫ్ కండిషన్, ఎలిఫ్ కండిషన్ అండ్ ఎల్స్ కండిషన్. సో ఇలా ఏంటంటే ఈ 3 పార్ట్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఫస్ట్ ఇఫ్ కండిషన్ ట్రూ అవ్వాలి. ఇఫ్ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే లోపలికి ఇన్సైడ్ అవుతాము. ఇన్సైడ్ అవ్వగానే మనకి సెకండ్ ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాము. సెకండ్ ఇఫ్ కండిషన్ కూడా ఫాల్స్ అయితే కనుక మనకి ఇంకా డైరెక్ట్గా దానికి సంబంధించిన ఎలిఫ్ ఎల్స్ పార్ట్స్కి వెళ్తాం. సో రిమైనింగ్ ఇఫ్ ఎల్స్కి సంబంధించి మనం ఫ్లో చార్ట్స్ ఇవన్నీ చూసాం. సో ఇది జస్ట్ నార్మల్గా నేను నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ చెప్తున్నాను మీకు. కమింగ్ సూన్ క్లాసెస్లో దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అనేవి చూద్దాం. థ్యాంక్ యూ.